హాయ్ వ్యూవర్స్, గౌతమ బుద్ధుని గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం యొక్క నిజ స్వరూపం తెలుసుకోవడానికి ఆయన బాల్యంలోనే ఇల్లు వదిలిపెట్టారు. అలా ఇల్లు వదిలిపెట్టిన బుద్ధుడు అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో స్నేహం చేసి చివరికి 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం పొందారు. ఆ తర్వాత ప్రపంచమంతా తిరుగుతూ తన బోధల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 80 సంవత్సరాల వయసులో బుద్ధుడు స్వర్గస్థులయ్యారు. గౌతమ బుద్ధుని గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బుద్ధుడు ఆడవారికి సన్యాసం ఇచ్చేవారు కాదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకు సన్యాసం ఇవ్వమని వచ్చేసరికి కాదనలేక అప్పటి నుంచి మహిళలకు కూడా సన్యాసం ఇవ్వడం మొదలుపెట్టారు గౌతమ బుద్ధుడు. మహిళలకు కూడా సన్యాసం తీసుకోవడం మొదలుపెట్టాక 2500 సంవత్సరాల పాటు ఉండవలసిన బౌద్ధ మతం కేవలం 500 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అని బుద్ధుడు చెప్పారు. మహావీర మతంలో దాదాపు 40,000 మంది సన్యాసులు ఉండగా వారిలో 3:1 రేషియోలో ఆడ మగ సన్యాసులు ఉండేవారట. బుద్ధుడు పుట్టగానే చాలా మంది జ్యోతిష్యులు అతని తండ్రితో మంచి పేరు తెచ్చుకునే మహారాజుగా అయినా లేదా సాధువు అయినా అవుతారని చెప్పారట. కానీ ఇంకొక జ్యోతిష్యుడు మాత్రం ఈయన ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడని చెప్పారట. బుద్ధుని తండ్రి ఎవరైనా మరణించిన వారిని లేదా రోగాలు బారిన పడ్డ వ్యక్తులను బుద్ధుడు కంటపడకుండా పెంచేవారట. బుద్ధ అంటే అవివేకం నుంచి వివేకంలోకి ప్రయాణించడమే. ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణం మొదలు పెట్టాల్సిందే. బుద్ధుని యొక్క చివరి సందేశం మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటారు. అంటే మీ లోపాల గురించి మీరు ప్రశ్నించుకొని అనేక జన్మల నుంచి ఉన్న అజ్ఞాన చీకటిని పారద్రోలమని చెప్పేవారట. బుద్ధుడు తన గురించి తాను తెలుసుకోవడం కోసం ఇల్లు వదిలిపెట్టినప్పుడు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పుడు బుద్ధుని భార్య ఒక మగపిల్లాడిని ప్రసవించింది. తప్పించుకోలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఆ బాధల నివారణకు ఉపాయాన్ని కనిపెట్టాలని కనీసం తన భార్యకు కూడా తెలియకుండానే ఇల్లు వదిలిపెట్టారు. బీహార్లోని బోధ్గయ ప్రాంతంలో బుద్ధునికి జ్ఞానోదయం అయింది. ఆ స్థలం ఇప్పటికీ ఉంది. ఏ బోధి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో ఆ చెట్టు మాత్రం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ చెట్టు కాళ్ళ గర్భంలో కలిసిపోయిందట. కానీ ఆ చెట్టు యొక్క కొమ్మని అశోకుడు శ్రీలంకకి పంపి బౌద్ధ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. అశోకునిచే శ్రీలంక పంపబడిన ఆ మొక్క ఇప్పుడు గయాలో ఉన్న ఆ బౌద్ధ చెట్టు. దేవుడు ఉన్నాడు అని బుద్ధుడు ఎప్పుడూ నమ్మేవాడు కాదు. విషపూరితమైన పుట్టగొడుగులను తినడం వల్ల బుద్ధుని యొక్క ఆత్మ ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిపోయాడు. బుద్ధుడు చక్కగా బోధించగలిగిన ఆచార్యుడు. అందువల్లే కొన్ని వేల మంది శిష్యులు బౌద్ధ మతం గురించి ఆయన దగ్గర తెలుసుకునేవారు. ఒక మిత్రుడు రూపంలో బుద్ధుడు మరలా జన్మిస్తాడు అని చాలా మంది నమ్మకం. గౌతమ బుద్ధుని గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తలపెట్టి ఎప్పుడెప్పుడు చనిపోదామా అనిపిస్తుందట. అది కోల్కతాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్లలో ఇది ఒకటి. ఇంతకీ ఈ ప్రదేశం ఏంటి అనుకుంటున్నారా? ఆ సూసైడ్ ప్లేస్ పేరే రవీంద్ర సదన్ మెట్రో స్టేషన్.